హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. అమ్మ చూపించే ప్రేమ, అమ్మ తినిపించే గోరుముద్దలు, అమ్మ చేసే వంటలు మనం ఎప్పటికీ మర్చిపోలేం కదండి. ముందు రోజు నైట్ అయితే నేను దోసపిండి అవన్నీ అయితే గంటకైతే పట్టేసానండి. ఇక్కడైతే ఉల్లి కారము చట్నీ దోశలకైతే చేస్తున్నాను. ఆ తర్వాత లంచ్ బాక్సుల్లోకైతే పిల్లలకి క్యాబేజీ ఫ్రై కూడా చేస్తున్నానండి. ముందుగా అయితే నేను రైస్ కూడా కడిగేసి నానబెట్టుకున్నానండి. ఒక అరగంట పాటు అయితే రైస్ అయితే ఒక పక్క అయితే ఉడుకుతుంది. ఇంక పోపు దినుసులు అయితే వేసేస్తున్నానండి క్యాబేజీకి అయితే. ముందుగా నేనైతే శనగిత్తనాలు, శనగపప్పు, పచ్చిమిర్చి అవన్నీ అయితే వేపించేసి పక్కన పెట్టేశాను. చట్నీ కూడా పట్టేశానండి. ఆ తర్వాత క్యాబేజీ అయితే ముందు రోజు అయితే నేను నైట్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడ పోపుకైతే పోపు దినుసులు, ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పోపు అయితే పెట్టేశానండి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ శుభ్రం చేసుకొని కొంచెం అయితే పోపులో అయితే వేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని ఈ క్యాబేజీ ఫ్రై అయితే చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఈ క్యాబేజీ ఫ్రైలో పచ్చిపప్పు ఒక గంట పాటు నానపెట్టుకొని క్యాబేజీ వేగేటప్పుడు అయితే వేస్తే క్యాబేజీ ఫ్రై అయితే ఇంకా టేస్ట్గా అయితే ఉంటుంది. దోశల్లోకి అయితే నేను ఉల్లికారం అయితే చేస్తున్నాను. నాకు మా బాబుకైతే ఈ ఉల్లికారం చాలా ఇష్టం అండి. 3 ఉల్లిపాయలు, మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి, అర స్పూను జీలకర్ర, చిన్నుల్లిపాయలు, 3 టమోటాలు అవన్నీ వేసి మిక్సీ అయితే పట్టుకొని పోపు అయితే పెట్టుకుంటే ఉల్లికారం అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా క్యాబేజీ ఫ్రై అయితే సిమ్లో పెట్టి అయితే వేపుకుంటానండి. మధ్యలో చూసుకుంటూ వేపుకుంటే ఎక్కడ మాడిపోకుండా ఉంటుంది. ఈలోపు అయితే రైస్ కూడా అయితే ఉడికిపోయిందండి. మిక్సీ అయితే పట్టేశాను కదా, టమోటా, ఎండుమిర్చి, జీలకర్ర, చిన్నులపాయ అవన్నీ అయితే పట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లికారం అయితే పోపులో అయితే వేసేసానండి. బాగా అయితే ఉడికించుకోవాలా, పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకుంటే ఉల్లికారం అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా ఈ లోపు అయితే క్యాబేజీ ఫ్రై కూడా బాగా వేగిపోయిందండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే వేపుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ దేనికంటే ఈ క్యాబేజీలో ఉన్న వాసన అనేది ఉండదు. మీకు నచ్చితే వేసుకోవచ్చండి, నేనైతే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే క్యాబేజీ ఫ్రై అనేది టేస్ట్గా అయితే ఉంటుంది. ఆ తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసాను. ఒక 5 నిమిషాలు అయితే ఉంచేసిన తర్వాత కొబ్బరి కారం అయితే వేస్తున్నానండి. క్యాబేజీ ఫ్రై చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి. రైస్లోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది క్యాబేజీ ఫ్రై అయితే. ఈ క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకో పక్క అయితే ఉల్లికారం అయితే పోపు అయితే పెట్టేశాను కదా, సిమ్లో అయితే పెట్టానని బాగా అయితే దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికిపోయింది. క్యాబేజీ ఫ్రై, ఉల్లికారము, అలాగనే చట్నీ, రైస్ పిల్లలు వెళ్ళే లోపల అయితే ఇవన్నీ అయితే రెడీ అయిపోయాయండి. మనం కానీ ముందు రోజు బెండకాయ, దొండకాయ, క్యాబేజీ, బీన్స్, క్యారెట్ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మనం తీసుకొచ్చుకుంటాం కదండి. ఏ వంట అయితే చేయాలో ఉదయం మనం ముందే అనుకుంటాం కదా. అవి కానీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లంచ్ బాక్స్లోకి కడతానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. వంట చేయడానికి కూడా వంట ఏం చేయాలో అనేది టెన్షన్ లేకుండా ఉంటుందండి, ముందుగా మనం కట్ చేసి పెట్టుకుంటే. ఇక్కడైతే నేను దోశలు అయితే వేస్తున్నాను. పిల్లలకైతే ఎగ్ దోశ అయితే అడిగారు. ఎంతమందికి ఎగ్ దోశ ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఉల్లి దోశ అంటే చాలా అయితే ఇష్టము. ముందైతే ప్లెయిన్ దోశ అయితే వేసేసి ఆ తర్వాత ఎగ్ దోశ అయితే వేస్తున్నానండి. ఎగ్ దోశ మీద ఉల్లికారం కూడా వేసాను. పిల్లలు అడిగింది చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారండి. అదే మనకి ఇష్టం వచ్చింది చేస్తే వాళ్ళు తినకుండానే వెళ్ళిపోతారు. మనమేమో వాళ్ళు తినలేదు అనే ఆలోచన అయితే మనకి స్కూల్ని వెళ్ళి దగ్గర నుంచి వచ్చేంత వరకు అయితే అదే ఆలోచన అయితే ఉంటుంది కదా. మీకు కూడా ఇంతేనా?
పిల్లలకైతే ఎగ్ దోశలు అయితే వేసేసానండి ఇద్దరికైతే. మా పాప అయితే త్వరగా అయితే తింటుంది కానీ మా బాబు అయితే చాలా ఆలస్యంగా నిదానంగా అయితే తింటాడు. ఇంక పెడితే మాత్రం త్వరగా అయితే తింటాడండి. తినటం చాలా ఆలస్యంగా తింటాడు. ఇక్కడైతే ఇంకా ఎగ్ దోశ, ఉల్లికారము, చట్నీ అయితే పెట్టేశానండి. వాళ్ళకైతే తినేశారు. ఇంక వీళ్ళైతే రెడీ అయిపోయారు స్కూల్కి వెళ్ళటానికి. వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేశారు. వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్తాడని. మా అమ్మాయి అయితే ఇక్కడ నన్ను ఒక పొడుపు కథ అయితే అడిగింది. ఒక దోమ గొంతులో 9 ఏనుగులు అంటండి. మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మా వారైతే డైట్ చేస్తున్నారండి. టిఫిన్ అయితే వద్దన్నారు. ఇంకా ఎగ్స్ అయితే ఉడికించి కీరా, ఒక క్యారెట్ అయితే కట్ చేశాను. నాకు మా వారికి ఈ ప్లేట్లో ఉండేది ఇద్దరం అయితే షేర్ చేసుకున్నాము. నేను కూడా డైట్ చేస్తున్నానండి. నేను కూడా తినేసి పనులన్నీ చేసేసుకున్నానండి. పనులు చేసుకున్న తర్వాత మధ్యాహ్నం అయితే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు కూతురు, అల్లుడైతే వచ్చారు. మధ్యాహ్నం అయితే వాళ్ళు ఒక అరగంట అయితే ఉండేసి వెళ్ళారండి. వస్తూ అయితే పిల్లలకి స్వీట్స్ అయితే తీసుకొచ్చారు. ఈ స్వీట్ అయితే చాలా బాగుందండి. పీస్ మిఠాయి అంటారు కదా వీటిని. ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది కదండి, అలాగైతే ఉంది స్వీట్. చాలా టేస్ట్గా అయితే ఉంది, రుచిగా కూడా ఉందండి. ఇంకా పిల్లలైతే వదిలిపెడతారా స్వీట్ని చూస్తే. వీళ్ళైతే తినేశారు. నాకు కూడా అయితే ఉంచారు, నేను కూడా తినేసాను. ఇంకా తర్వాత మా ఇంటి దగ్గర అయితే ఒక్కొక్క అయితే రోజు ఇంటి దగ్గరకు వస్తూ ఉంటుందండి. దానికైతే మేము రోజు రైస్ పెడుతుంటాము. ఇంటి దగ్గర చిన్న కొట్టం ఉంది కదా, ఆ కొట్టంలో అయితే కుక్క పిల్లల్ని అయితే పెట్టిందండి. చాలా ముద్దుగా అయితే ఉన్నాయి. పిల్లలైతే చిన్నగా అయితే నడుస్తూ ఉన్నాయి. అవి అయితే ఈ కుక్క పిల్లల్ని పట్టుకోగానే ఆ తల్లి చూడండి అంత వేగంగా అయితే వచ్చిందో, పిల్లల్ని తీసుకుపోతారేమో అనే ఆలోచనతో ఉంది. కానీ ఎవరైనా ప్రేమ కథ జంతువులకైనా మనుషులకైనా. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.